ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మా మమ్మీ ఇంక డీమార్ట్కి వెళ్దామని స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకెళ్ళే ముందు అక్కడ జున్ను కనిపిస్తే నా ఫేవరెట్ జున్ను అయితే ఊర్లో ఉన్నప్పుడు తింటా ఉన్నాం. బట్ ఇక్కడైతే ఇదంతా ఆర్టిఫిషియల్, బట్ ఇది కూడా చాలా బాగుంది. ఇంకా నేను మా మమ్మీకి ఊరికే టేస్ట్ చేయడానికి ఇచ్చాను, మా మమ్మీకి నచ్చింది. అండ్ ఇంకా మేము వెళ్ళే దారిలో ఇంకా కొంచెం పెట్రోల్ కట్టేసుకొని ఇంకా మేము వెళ్ళిపోదాము అని. ఇంకా వెళ్ళే దారిలోనే ఇంకా జూడియో కూడా ఉంది అనేసి అక్కడ ఏదో ఆఫర్ ఉంటే నేను మా మమ్మీ వెళ్ళిపోయాము. కానీ నాకైతే పర్సనల్గా అక్కడ ఏమీ నచ్చలేదు. ఇంకా స్టాక్ అన్నీ మిగిలిపోయినవి మాత్రమే అక్కడ ఆఫర్స్ అని పెట్టి వేసేస్తున్నారు. ఇంకా మేము కొంచెం అలా చూసేసి ఇంకా మేమైతే డిమార్ట్కి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇంకా మా మమ్మీ అయితే ఇంక ఇంటికి కావాల్సినవన్నీ తీసుకుంటా ఉండింది. ఈ మిడిల్లో నాకు ఈ సెక్షన్కి వచ్చినప్పుడు మీలో ఎంతమంది బియ్యం కానీ ఆరెల్స్ మనం ఏమైనా పప్పులు అలా ఎంతమంది తింటారో నాకైతే కమెంట్స్ చేయండి. నేనైతే అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి నా చేతికి దొరికింది అయితే నేను నోట్లో వేసేసుకుంటా. ఇంకా మా మమ్మీ అయితే ఇంకా ఇంటికి కావాల్సినవన్నీ తీసేసుకున్న తర్వాత ఇంకా మేమైతే వేరే సెక్షన్కి వెళ్ళిపోతున్నాం. నేనైతే ఇంకా కొంచెం ఊరికే నాకు ఏం చేయాలో దిక్కుదోచుకు నేను అటు ఇటు తిరుక్కుంటా ఉన్నాను. అండ్ ఫైనల్గా అంతా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా మా మమ్మీ అయితే అక్కడ హ్యాండ్ బ్యాగ్ కొనాలి అని చూస్తూ ఉన్నింది, వేరేదైతే కొనింది. ఇంకా మా మమ్మీ మా డాడీ అయితే ఇంకా బిల్ వేయించుకునేసి ఇంక ఇంటికైతే మేము రిటర్న్ అయిపోయాము. ఇంకా మా మమ్మీ తీసుకున్న గ్రాసరీస్ అంతా ఇంకైతే అసెంబుల్ చేస్తుంది, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలి అనేసి. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే నేను మా మమ్మీ అయితే ఇంకా అలిపిరికి స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా అలిపిరి దగ్గర అయితే ఇంకా మనం చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా అంటే చాలా క్రౌడ్ నింది. అండ్ ఇంకా నేను మా మమ్మీ అయితే ఇంకా దర్శనం చేసుకుందామని ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని ఇంకైతే రిటర్న్ అయిపోతున్నాం. మేము రిటర్న్ అయ్యేటప్పుడు వర్షం అంటే చాలా బాగా పడింది, క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇంకా మా మమ్మీ అయితే ఇడ్లీ అండ్ సాంబార్ చేసేసింది. ఇంకా తినేసి కొంచెం తర్వాత ఇంకైతే మేము పడుకునేసాం. ఇంకా మళ్ళీ వెనస్డే అయితే షూట్ చేస్తున్నా. ఇంకా అక్కడ కొన్ని ఆల్మండ్స్ తినేసి ఈరోజు చాలా అంటే చాలా లేట్గా లేసాను. మార్నింగ్ అందరిది బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా మా మమ్మీ ఎగ్ దోశ పోసుకోమంటే నేను మాత్రం అయితే లైట్గా ఆమ్లెట్ పోసుకున్నా. ఆ ఆమ్లెట్ చూస్తే మీరు షాక్ అయిపోతారు. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే నేను బిర్యానీ చేస్తాననేసి ఇంకా ఏమేమి కావాలో ఆ ఇంగ్రీడియంట్స్ అని నేను ఎత్తుకునేసా. ఇవన్నీ బిర్యానీ ఐటమ్స్ అండ్ కొంచెం కొంచెం ఎంత కావాలో అంత తీసుకున్న తర్వాత ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొన్ని ఆనియన్స్, టమాటో అండ్ చిల్లీ అండ్ చికెన్, ఉప్పు, సాల్ట్, ఇంకొంచెం పసుపు వేసి దాన్ని మ్యారినేట్ చేసాం. అండ్ అక్కడైతే కొరియాండర్ అండ్ పుదీనా ఇంకా బాస్మతి రైస్ అయితే మనం 1/2 అవర్ ముందే నానబెట్టుకున్నాం. అండ్ దానికి తగినన్ని వాటర్. ఇంకా నేనైతే ఇంక స్టవ్ ఆన్ చేసేసి ఇంకా నా స్టైల్లో ఇది బిర్యానీ. ఫస్ట్ అయితే మనం గీ వేసుకుందాం. ఇక్కడైతే నేను ఫుల్ గీతోనే చేస్తున్నా, ఎందుకంటే ఇంక ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుందని. ఇంకైతే ఇంకా బిర్యానీ ఇంకా ఆయిల్ కొంచెం హీట్ అయిపోయింది. ఇంకా బిర్యానీ ఐటమ్స్ అయితే వేసేద్దాం. ఇది లైట్గా రోస్ట్ అవ్వాలి, మంచి స్మెల్ అరోమా వస్తుంది. ఇంకా అది కొంచెం రోస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా చిల్లీస్ వేసేస్తున్నాను. అది కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇంకైతే ఆనియన్స్,
ఇంకా అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కొంచెం రోస్ట్ అవ్వాలి. ఆనియన్స్ అయితే మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని అయితే ఇంకా టమాటాస్ అయితే వేసేస్తాము. ఇంకా అవి అయితే మంచిగా రోస్ట్ అవ్వాలి. ఇంకా అదొక 5 minutes అన్న పడుతుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నా. అది మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తే మంచి స్మెల్ వస్తుంది, అరోమా. ఇంకా అది ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనమైతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇంకా వేసేస్తున్నాము. ఇంక ఇదైతే మంచిగా ఒక 5-10 minutes అన్న మంచిగా రోస్ట్ అయితే ఇంకా మంచిగా స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. చికెన్ కూడా కొంచెం ఉడుకుతుంది. ఇది ఒక 5 minutes మంచిగా రోస్ట్ అవ్వడానికి మనమైతే మూత మూసేద్దాం. ఇప్పుడైతే నేను మూత ఓపెన్ చేస్తున్నా ఇంకెలా ఫ్రై అయింది అని చూద్దామని. అదైతే మంచిగా ఫ్రై అయిపోయింది. అక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఇంకా నేను ఫ్రై అంటే అది కలిపేటప్పుడు నాకు ఆయిల్ వచ్చి నా చేయి పైన పడింది. ఇదంతా కామన్ వంట చేసేటప్పుడు. ఇక్కడైతే నేను ధనియాల పొడి 2 spoons వేస్తున్నాను. అండ్ ఇంకా 2 spoons వచ్చి ఇంకా చిల్లీ పౌడర్ వేస్తా. ఎందుకు 2 spoons అంటున్నాను అంటే మేము పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి అది ఇది కొంచెం సరిపోతుంది. ఇక్కడైతే నేను స్పెషల్ మసాలా వేస్తున్నాను. ఇదైతే అన్ని బిర్యానీ ఐటమ్స్తో కలిపి మా మమ్మీ చేసింది. అలా కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక నేనైతే వాటర్ వేసేస్తున్నా. ఇక్కడైతే ఇంకా కొంచెం టేస్ట్ చూస్తున్నా, ఎందుకంటే ఇంకా సాల్ట్ సరిపోకపోతే మనం ఇక్కడ వేసుకోవచ్చు కదా అని. సాల్ట్ అయితే కొంచెం తక్కువైంది, సో సాల్ట్ వేసేస్తున్నా. ఇంకా అయితే అది కొంచెం బాయిల్ అవ్వాలి ఒక 2 minutes అనేసి ఇంక మూత మూసేస్తున్నా. ఇంకైతే బాయిల్ అయిపోయింది. ఇంకా మనమైతే ఇంకా రైస్ వేసేసుకోవచ్చు. అది మంచిగా చికెన్ అంతా ఉడికిపోయి వేసేస్తున్నాను. అంతే, ఇక్కడితో ఇంకా బిర్యానీ అయితే అయిపోతుంది. ఇంకా దాన్ని మంచి స్లిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా మనమైతే ఉడికించుకోవాలి. ఇక్కడైతే నేను పుదీనా అండ్ కొత్తిమీర వేస్తున్నాను, కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఇక్కడైతే ఓపెన్ చేద్దాము. అది మంచిగా కుక్ అయిపోయింది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అండ్ ఇంకా ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. వేడి వేడి బిర్యానీ. నాకైతే బిర్యానీ లవర్స్ ఎంతమంది ఉన్నారు, నాకైతే ఫేవరెట్ బిర్యానీ. ఎప్పుడు పెట్టినా నేను చికెన్ బిర్యానీ తింటా. నేను రోజు పెడితే కూడా తింటా. నేను అంత ఇష్టం నాకు.
ఇంకా బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగుంది, ఎమ్మీగా టేస్టీగా. If you are like this video, do not forget to like, share, comment and subscribe to my channel. See you in the next video and bye.